కాల్ ముక్త సార్ అని అనాల్సి వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇలా చేతులు కట్టుకోవాలి, ఇలా వంగాలి. అక్కడ వాళ్ళు మాత్రం కుర్చీల పైన కూర్చుంటారు. కొద్దిగా అటు ఇటుగా తేడాగా నిలబడినా వాళ్ళకి బాధ అనిపిస్తుంది. ఓకే, రెస్పెక్ట్ లేదా, ఎలా నిలబడినావు అని అంటారు. ఎందుకంటే నన్ను కూడా అన్నారు ఒక ఆఫీస్లో, పేరు పెట్టి మరి చెప్దాం అనుకుంటున్నా కానీ ఆఫీస్ పేరు, కానీ చెప్పలేకపోతున్నాను. ఏమనంటే వాళ్ళు పబ్లిక్ సర్వీస్ అంటారు, వాళ్ళు జీతం తీసుకుంటారు. ఇక్కడ ప్రజలకి కూర్చోవడానికి కూడా కొన్ని తాళ్ళ ఏర్పాటు లేకుంటుంది ఇక్కడ గద్వాల్లో అని చెప్పుకోవచ్చు. కూర్చో అని కూడా కొందరు అన్నారు. ఇట్లా ఉంది ఇక్కడ. నేను ఒక పని మీద వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు ఇలా జోలో చేలు పెట్టుకొని ఇట్లా కొద్దిగా ఇలా నిలబడ్డా. ఇంకా వాళ్ళకి నచ్చట్లేదు అన్నారు, వాగ్వాదం జరిగింది. ఇంకా స్కూల్లో వచ్చేసి, కాలేజీలో వచ్చేసి ఇలా ఇలా కావాలని ఇట్లా బెండ్ అయ్యేతున్నాం. రెస్పెక్ట్ అంటే కావాలని, అంటే రెస్పెక్ట్ ఇవ్వడానికి. ఇంకా కొన్ని రోజుల తర్వాత వేరే బీటెక్ కాలేజీలో వచ్చేసి ఇలా ఏం అవసరం లేదు, నార్మల్గా ఉండండి అని. నాకు ఆ టైంలో కూడా ఇలా వచ్చేది. ఎప్పుడైతే ఇక్కడ 24-25 ఇయర్స్ దాటాక ఇప్పుడు మంచిగా నిలబడి ఒక నార్మల్గా అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు చేతులు కట్టుకొని ఎలా పడితే ఎలా మాట్లాడేతోని ఇట్లా ఉండేది. కొద్దిగా మంచిగా ఉన్నాను, కొద్దిగా మంచిగా నిలబడుతున్నాను, కొద్దిగా ఇంప్రూవ్ అయినాను. కానీ చేతులు కట్టుకోకుంటే వాళ్ళకి నచ్చట్లేదు. అదే ఒక హోదాలో ఇప్పుడు నేనే ఒక ఎస్పీ, కలెక్టర్ అయినా అనుకోండి, ఈ పెద్ద మనుషులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ కింద ఒక ఆఫీస్లో పని చేస్తున్నారు అనుకోండి, ఇక ఏ ఆఫీస్లో అని చెప్దామంటే కూడా వాళ్ళు బాధపడతారు. ఇక్కడ ఆయన చెప్తున్నాను, ఇక్కడ మనకు గద్వాల్ మున్సిపాలిటీలో అనుకోండి, అక్కడ కలెక్టర్, ఎస్పీ పెద్దవాడు చిన్నవాడు అని కాకుండా వస్తే లేచి నిలబడి రిప్లై ఇస్తారు. అదే ఒక రాజకీయం చేసేటోళ్ళు అయితేనేమి, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ కూడా వస్తే లేచి నిలబడతారు. వాళ్ళు కొద్దిగా కాలు మీద కాలు వేసుకున్నా కానీ వాళ్ళు ఏమీ అనరు. ఒకే కాలు మీద కాలు వేసుకునే తోళ్ళు దాదాపుగా నేను రాజకీయం చేసేటోళ్ళని మీటింగ్లో చూశాను, కానీ ఆఫీసర్ల ముందర కాలు మీద కాలు వేసుకోవడం చూడలేదు. నేనేం గలీజ్గా ఏం నిలబడలేదు, జస్ట్ ఇలా నార్మల్గా నిలబడ్డాను, క్యాజువల్గా ఒక మనిషితో మాట్లాడినట్టుగా. ఇంకా వాళ్ళకి నచ్చట్లేదు. మీ సేవలో కూడా ఇదే చెప్పారు, ఎలా నిలబడ్డావో చూసుకో అన్నట్టుగా. ఇంకా నేను సరిగా నిలబడమన్నా వీళ్ళకి నచ్చట్లేదు. కాల్ ముక్తబ్ అని సార్ అని చెప్తే ఇట్లా అయితే వీళ్ళకి నచ్చుతుంది, కానీ ఇది కరెక్ట్ కాదు. వాళ్ళకు మీ సేవ వాళ్ళకి డబ్బు ఇస్తున్నాం. ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్లో వాళ్ళు మనకు సర్వీస్ చేయడానికే జీతాలు తీసుకుంటున్నారు. అయినా వాళ్ళకు చేతులు కట్టుకొని నిలబడి మాట్లాడాలి. ఓకే, లెక్కకు ఆఫీస్లో కూర్చొని మాట్లాడాలి. పెద్దవాళ్ళు వస్తే కూర్చుంటారు, మంచిగా మాట్లాడతారు, ప్రత్యేకంగా టైం కూడా కేటాయిస్తారు. పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ లేకపోతే పొలిటీషియన్స్, లీడర్స్ కానీ. అదే నార్మల్ వ్యక్తి పోతే ఇలా ఉండదు. ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఏమి చేస్తే బాగుంటుందో. నేనైతే ఇప్పటి నుంచి చేతులు కట్టుకొని మాట్లాడాలి, ఎందుకంటే వాళ్ళు బాధపడతారు. నాకు వాళ్ళు బాధపడడం ఇష్టం లేదు. ఓకే, నేనే తగ్గుతాను, ఎందుకంటే నేను ఏ పదవిలో లేను, ఒక సర్పంచ్ కాదు, ఒక వార్డ్ కౌన్సిలర్ కాదు. కాబట్టి నేను కొద్దిగా మామూలుగానే చేతులు కట్టుకొని మాట్లాడతాను. మళ్ళీ ఇప్పుడు చేతులు కట్టుకొని మాట్లాడి రేపు చేతులు కట్టుకోకుండా మాట్లాడాలి, అప్పుడు ఏమో ఒకటి చెప్పొచ్చు, ఏదో ఒక హోదా వచ్చినట్టుగా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఓకే, ఇట్లాగానికి ఇది వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నా అనుకుంటే చాలా ఇబ్బంది. ఇక్కడ కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వాలంట, రెస్పెక్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కొద్దిగా మీరు కూడా మంచిగా ఫీల్ అయ్యేటట్టు ఆఫీసర్లు, ఇక్కడ పెద్దవాళ్ళు ఇలా ఉంటే తప్పకుండా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను.
రెస్పెక్ట్ ఇవ్వాల్సిన టైంలో మళ్ళీ తప్పు అని చూపించేటప్పుడు అప్పుడు లెక్క చేయను పెద్ద మనుషులని. అది ఆఫీసర్లే కావచ్చు, లేకపోతే లీడర్స్ కావచ్చు, ఇంత క్లియర్గా ఇంకా చెప్పకూడదు, బాధపడతారు. ఇది సంగతి. ఓకే, చేతులు కట్టుకున్నాం.